హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగన్ తెలుగు. సో ఇవాళ వచ్చేసి మనం బిట్కాయిన్ అనాలిసిస్ని అయితే చెక్ చేద్దాము. ఆల్రెడీ మార్నింగ్ ఒక అప్డేట్ అయితే ఇచ్చాను మార్కెట్ మీద. సో సమ్వాట్ నాకు కొంచెం స్ట్రక్చర్స్ అయితే చేంజ్ అవుతున్నాయేమో అన్న ఒక చిన్న డౌట్ వచ్చింది. సో ఇప్పటికైతే ఏం చేంజ్ అవ్వలేదు, బట్ ఈ అప్డేట్ అయితే చాలా వెరీ ఇంపార్టెంట్ గైస్. ఫుల్గా వీడియో అయితే చూడండి, అర్థమవుతుంది. అప్పుడే మాత్రమే అర్థమవుతుంది. షార్ట్లో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనం చూసుకుంటే కనుక ప్రెసెంట్ వచ్చేసరికి మనం 2.35 ట్రిలియన్లో అయితే గ్లోబల్గా మార్కెట్ క్యాప్ని అయితే హోల్డ్ చేస్తున్నాము. బిట్కాయిన్ ఆల్మోస్ట్ 7.3% అయితే డౌన్ అయింది. సో ప్రెసెంట్ వచ్చేసరికి $60,900 అయితే ట్రేడ్ అవుతున్నాము. సో ఆఫ్టర్నూన్గా అయితే మనకి ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయితే కనిపించింది, బట్ వాల్యూమ్ అయితే అంత జనరేట్ అవ్వలేదు. సో మళ్ళీ మనం డౌన్వర్డ్స్ మూమెంటంనే పట్టుకున్నాము. సో దీంట్లో అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ అయితే ఈ జోన్ కనుక రిజెక్ట్ అయితే అప్పుడు మాత్రమే మనం ఆలోచించాలి. నాకు తెలిసినంత వరకు అంత త్వరగా ఈ జోన్ అయితే బ్రేక్ అవ్వదని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అంత చిన్న జోన్ ఏం కాదు, చాలా హెవీ జోన్ ఇది. మీకు ఇది ఎంత మంచి జోన్ అంటే నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇంతకుముందు ఒక్కసారి ఈ జోన్లోకి వచ్చింది. ఈ జోన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ దాకా మళ్ళీ పుష్ బ్యాక్ అయితే తీసుకుందో చూడండి. మీకు ఆల్మోస్ట్ 61,000 నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ మనం 71,000 దాకా వెళ్ళామంటే $10,000 అన్నది మనకి ఇక్కడ ఇదే జోన్ అయితే పుష్ బ్యాక్ అయితే ఇచ్చింది. సో ఇదంతా ఈజీగా అయితే బ్రేక్ అయ్యే జోన్ అయితే కాదు. ఇన్ కేస్ ఏమన్నా హెవీగా వాల్యూమ్ వస్తే బ్రేక్ అయినా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఈ జోన్లో ఇదే జోన్ చాలా టైమ్స్ అటెంప్ట్ కూడా చేసింది. సో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఓకే, ఇది ఒక 5th అటెంప్ట్. సో ఇది ఇప్పుడు మనం 6th అటెంప్ట్ అవుతుంది. సో జోన్ కొంచెం వీక్ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ అంత ఈజీ కాదని అయితే అనుకుంటున్నాను. ఒక డే క్యాండిల్లో అయితే స్ట్రక్చర్ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయే అంత ఈజీ అయితే కాదు ఈ స్ట్రక్చరు. ఎందుకంటే మనకి ఇక్కడ కనుక మనం బ్రేక్ చేసామంటే ఫ్రీ ఫాల్గా అప్రాక్సిమేట్లీ మనం ఈ జోన్ దాకే వస్తాము. మధ్యలో ఒక జోన్ ఉంది, ఇది ఒక కన్సాలిడేషన్ జోన్. ఈ కన్సాలిడేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా ఎండ్ అయిందంటే మనకి 73,800 నుంచి మనకి 56,600 దాకా ఇదంతా పెద్ద ఒక కన్సాలిడేషన్ జోన్. మీరు చూసుకోండి, మార్కెట్ ఇన్ని రోజులు డే క్యాండిల్లోనే ఈ జోన్లో మాత్రమే ట్రేడ్ అయింది. ఎప్పుడు మనకి ఈ జోన్ కన్నా కింద అయితే క్యాండిల్ క్లోజ్ని అయితే మనం చూడలేదు. వన్స్ ఈ జోన్ కిందన్నా మనం అట్లీస్ట్ వీక్లీలో ఉన్న క్యాండిల్ క్లోజ్ని చూస్తే కనుక మనం అప్పుడు ఏమవుతుందనంటే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత రీటెస్ట్కి అయితే వస్తుంది. రీటెస్ట్లో కూడా మనం బిట్కాయిన్ కనుక సస్టైన్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అప్పటిదాకా మనకి చాలా మంచి జోన్సే ఉన్నాయి సపోర్ట్ ఇవ్వడానికి. ఇదొక జోన్ ఉంది ప్రజెంట్, ఈ జోన్ మంచి జోనే. అట్లాగే దాని తర్వాత అప్పుడు మాత్రమే ఈ జోన్ దాకా వస్తాము. ఇదొక మనకి ఒక మంచి. సో యూజువల్గా అయితే నా పర్స్పెక్టివ్ ప్రకారంగా మనం మళ్ళీ ఆల్ టైమ్ హైస్కి, అంటే కొత్త ఆల్ టైమ్ హైస్కి ఎక్సెప్ట్ 75, ఒక 80 కానీ 85 కానీ ఇంకా మంచి బుల్ రన్ చూడాలి అనుకుంటే కనుక నేను ఆ టైంలోపు అట్లీస్ట్ $51,000 అయితే రీటెస్ట్ చేస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ని. ఎందుకంటే ఇప్పటిదాకా మనం మీరు చూసుకుంటే కనుక ఇంత మంచి పైకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పటిదాకా ఎక్కడ మనం ఒక రీటెస్ట్ అయితే చూడలేదు. సో 0.5 జోను. సో మోస్ట్లీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేను చెప్పిన ప్రిడిక్షన్ పర్ఫెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. సో ఇక్కడ నుంచి అయితే మనకి పుష్ బ్యాక్ అయితే ఇచ్చింది మార్కెట్. ఈ మార్కెట్ కనుక చూసుకుంటే మనకి $49,200 అన్నది మనకి 0.5 జోన్ వస్తుంది. 0.5 దాకా అయితే రీటెస్ట్ అయితే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ నాట్ టుడే. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారంగా ఏంటంటే 75 జోన్లో మనకి కొంచెం లిక్విడేషన్ హెవీగా ఉంది లాంగ్స్వి. సో ఎవరైతే అందరు లాంగ్స్ షార్ట్ షేర్స్ కూర్చున్నారో వాళ్ళ లిక్విడేషన్ అంతా పైన చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళని కూడా లిక్విడేట్ చేసే కిందకు వస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నార్మల్గా మనం అయితే ప్రెసెంట్ అయితే డౌన్ఫాల్ వచ్చేసాము. సో నేను ఇప్పటికీ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ మార్కెట్ అనేది ఒకసారిగా చిన్నగా ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ అయితే తీసుకొని అప్పుడు మళ్ళీ రీటెస్ట్కి అయితే వస్తుంది. ఈ రీటెస్ట్ కనుక సస్టైన్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే బ్రేక్ అవుతుంది. లేకపోతే సినారియో ఎలా ఉండబోవచ్చు అని అనుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చెప్పిందే కరెక్ట్ అని నేనేమన్నాను. సో నేనైతే ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చిన్నగా ఇట్లా ఇది చేసుకొని మనం 75 జోన్ దాకా వచ్చి దాని తర్వాత మళ్ళీ చిన్నగా కన్సాలిడేట్ చేసుకుంటూ 50 దాకా అయితే వస్తామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే మార్కెట్లో.
సో బిట్ కాయిన్ లో అయితే అప్డేట్ అయితే ఇంతవరకు అయితే ఇంతే గైస్. సో చూద్దాము 4 hours క్యాండిల్ లో ఉన్న అట్లీస్ట్ మనకి క్యాండిల్ క్లోజ్ కింద ఏదైతే ఉందో 60,100 60,000 అనుకోండి, 60,000 కన్నా కింద కనుక మనకి మార్కెట్ కనుక క్లోజ్ అయితే అప్పుడు మాత్రమే మనకి ఒక రెడ్ అలర్ట్ కన్సర్నింగ్ అయితే మారబోతుంది. అప్పటిదాకా మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో బేసిక్గా మనం ఇంకా హయ్యర్ హైస్కి వెళ్ళేటప్పుడు ఇది చాలా చిన్న రిట్రేస్మెంట్లు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. నేను బైదడిప్ అనేది చెప్పను, కానీ ఉన్న వాళ్ళు ఏమన్నా హోల్డ్ చేస్తుంటే కనుక హోల్డ్ చేసి పేషెన్స్గా వెయిట్ చేయండి. పేషెన్స్ ఈజ్ మనీ. మీరు ఎంత పేషెన్స్గా వెయిట్ చేస్తారో అంత పేషెంట్గా అయితే ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది మార్కెట్ మనకి. సో ఇక్కడ ఉన్న ఇంత లైక్ ఆల్మోస్ట్ కొన్ని నా పోర్ట్ఫోలియోస్ అయితే 90 to 80% దాకా అయితే డౌన్లో అయితే ఉన్నాయి. నో వరీస్ గైస్, నేను ఎప్పటికీ డీసీ అయితే చేసుకుంటూ ఉంటాను. నాకు అంత మేజర్ లాసెస్ అయితే ఎప్పుడు అంత కనిపించవు. సో నా వరకు అయితే నో ప్రాబ్లం. సో మీరు కూడా ఏమన్నా డీసీఏ చేసుకుంటే మంచి బయింగ్ జోన్స్లో అయితే ప్రజెంట్ డీసీఏ చేసుకోవచ్చు. మీకు ఏమైనా జోన్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఆ ఏ జోన్స్లో మంచి డీసీఏ జోన్స్ ఎక్కడ బై చేయాలన్నది అయితే నేను మీకు మెన్షన్ అయితే చేస్తాను. లేదు అనుకుంటే కనుక ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఆల్మోస్ట్ అన్ని 30 to 50% డిస్కౌంట్ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయి. మంచి డిస్కౌంట్ అయితే మనం ఫుల్ఫిల్ అయితే చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకా ఎంత కిందకి రావచ్చు అన్నది అయితే తర్వాత మనం అయితే చూద్దాము. సో బేసిక్గా ప్రెసెంట్ డామినెన్స్ చూసుకుంటే కనుక డామినెన్స్ కూడా రిజెక్షనే తీసుకుంటుంది. సో ఎప్పుడైతే బిట్ కాయిన్ డామినెన్స్ రెండు పడుతూ ఉంటాయో ఆల్ట్స్ అన్నది స్టేబుల్ ఉంటుంది. సో మీరు చూసుకుంటే డిక్సీ కూడా కొంచెం మళ్ళీ అప్వర్డ్స్ మొమెంటం అయితే పట్టుకుంది. సో అప్వర్డ్స్ మొమెంటం పట్టుకుంది అని అంటే మార్కెట్లో అంత మనీ ఇన్ఫ్లో అన్నది రావట్లేదు అని దాని అర్థం. సో నో వరీస్ గైస్, ఇది టోటల్ మార్కెట్ క్యాప్ కూడా చూసుకుంటే మనకి మనీ ఇన్ఫ్లో మొత్తం ఇక్కడ నుంచే వస్తుంది. ఇది మొత్తం టోటల్ మార్కెట్ క్యాప్. ఈ మార్కెట్ క్యాప్కి కూడా ఎగ్జాక్ట్ సపోర్ట్లో ఉన్నాం. సో అందుకే నా అంత 100% గన్ షాట్గా అయితే చెప్తున్నాను నేను, మార్కెట్ ఇక్కడ నుంచి అంత ఈజీగా అయితే కిందకి రాదు అని చెప్పి. నా స్ట్రక్చర్ ప్రకారంగా అయితే ఈ మార్కెట్ క్యాప్లో కూడా మనం అప్వర్డ్స్ మొమెంటమే చూడబోతున్నాం అనుకుంటున్నాను నేనైతే. ఇది కూడా ఇన్ కేస్ దీంట్లో రికవరీ వస్తే కనుక ఆబ్వియస్గా మళ్ళీ బిట్ కాయిన్లో అయితే రికవరీ వస్తుంది. ఇది ఒక మళ్ళీ రీట్రేస్మెంట్కి ఇక్కడ దాకా అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రెసెంట్ లిక్విడేషన్ మ్యాప్ చూసుకుంటే కనుక మనకి ఇది బైనాన్స్లో 1 day లిక్విడేషన్ మ్యాప్. అన్ని లాంగ్స్ అన్ని లిక్విడేషన్ అయితే అయిపోయాయి. ఇంకా షార్ట్స్ చూడండి ఎంత లైక్ ఇది ఎంత కిందకు ఉంది, ఇది ఎంత అప్పుకుందో. సో యూజువల్గా ఇప్పుడు ఇంకా నా పర్స్పెక్టివ్ ప్రకారంగా పైకి వెళ్తాడు, అందుకే మార్కెట్ షార్ట్స్ని లిక్విడేట్ చేయడానికి. మీరు చూసుకుంటే 30 daysలో చూసుకున్నా కానీ ఇది అసలు ఫ్లాట్ అయిపోయింది. లాంగ్స్ అన్ని మొత్తం షార్ట్సే బిల్డ్ అయిపోయాయి. ఈ షార్ట్స్ అందరినీ లిక్విడేట్ చేయడానికైనా కానీ అప్రాక్సిమేట్లీ 72, మనకి ఇక్కడైతే 75 కనిపించట్లేదు నాకు. వేరే వాటిల్లో నేను టెక్నికల్ దాంట్లో చూశాను 75 దాకా అయితే లిక్విడేషన్స్ ఉన్నాయి. నేను అది మీకు తర్వాత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెసెంట్ వచ్చేసరికి అయితే కొన్ని ఆల్ట్స్ని మనం ఈజీగా బై చేసుకోవచ్చు. ఏంటంటే నాట్ కాయిన్, ఎవరికన్నా ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాట్ కాయిన్లో అయితే ఒక పర్చేజ్ అయితే చేసుకోండి. 23% అయితే డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతుంది మనకి. అట్లాగే ఎథీనా, ఈఎన్ఏ, అట్లాగే జాస్మి కాయిన్, అట్లాగే బీమ్, అట్లాగే యూనిస్వాప్ ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ $6 దాకా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బిట్ కాయిన్ క్యాష్ ఈసారి మంచి హల్చల్ అయితే చేయబోతుంది. బిట్ కాయిన్ క్యాష్ ప్రీవియస్ బుల్ రన్లో అంత లేదు, బట్ ఈసారి బిట్ కాయిన్ వెనకాల నడిచే వాటికి కానీ మంచి బుల్ అయితే ఉండబోతుంది ఈసారి. స్టార్క్ నెట్ కూడా మంచిదే, 16% డౌన్లో అయితే డిస్కౌంట్లో అయితే ఉంది. మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గైస్. నేను ఏదైనా చెప్తున్నానంటే ఆ కంటెంట్ని ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే తీసుకోండి. మీకు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అయ్యి మాత్రమే ఫైనాన్షియల్గా మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోండి. నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. నాకున్న అనుభవాన్ని, నాకున్న టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే ఇక్కడ వీడియో రూపంలో కానీ కంటెంట్ రూపంలో కానీ నేనైతే షేర్ చేస్తున్నాను. నేను మీకు ఎక్కడ బై అండ్ సెల్ చేయడానికి కానీ ప్రీమియం సర్వీసెస్ కానీ నేను ఎటువంటివి అయితే నడపట్లేదు. నాకంత ఇది కూడా లేదు, అవసరం కూడా లేదు. ఇప్పటిదాకా అయితే నేనైతే ప్రీమియం సర్వీసెస్ స్టార్ట్ చేద్దామన్న కాన్సెప్ట్లో అసలు నేను ఏ రోజు నేనైతే ఛానల్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు. ఎడ్యుకేషన్ పరంగా ఇంకొక ఇద్దరికి నేర్పిద్దామన్న ఇదితోనే నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీకు కనుక నచ్చితే లైక్ అయితే చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే నచ్చిన కంటెంట్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రిప్టో రిలేటెడ్గా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే
నా వీడియోస్కి ఎవరైతే ఒక 5 పీపుల్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని నేను ఈచ్ పర్సన్కి $50 అయితే రివార్డ్ని అయితే షేర్ చేస్తాను. ఎవరైతే కామెంట్ చేస్తారో కామెంట్ని పిక్ చేసుకొని వన్ ఫైన్ వీడియోలో అయితే నేను 5 పీపుల్కి ర్యాండమ్గా $50 అయితే గివ్ అవే అయితే ఇస్తాను. ఆ $50ని ఐఎన్ఆర్గా ఉంటే మీకు ఇన్ కేస్ అకౌంట్స్ లేకపోతే ఐఎన్ఆర్గా ఎంత ఉంటే కనుక అంత మీకు క్యాష్ రూపంలో అయితే ఇస్తాను. అప్రాక్సిమేట్లీ 5,000 to 6,000 దాకా రావచ్చు $50 అంటే కనుక. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. Hope you guys like my video. Thank you. Signing off.